ఏపీ రాజకీయాల్లో ఈక్వేషన్లు శరవేగంగా మారిపోతున్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ కు దగ్గరవుతున్నారు. అదే సమయంలో ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల హస్తానికి దూరం అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందే కాకుండా ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా అన్నపై దాడిని తీవ్రం చేస్తున్న చెల్లెలు తన భవిష్యత్తును సెట్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. జగన్ కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమిలో చేరితే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా తాను చేసేదేమీ ఉండదని షర్మిల భావిస్తున్నట్లు కనిపిస్తుంది. ఎన్డీఏ కూటమిని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ జగన్ కు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుందని, అదే జరిగితే తను పార్టీలో ఉండడం బెస్ట్ అని షర్మిల ఆలోచనలు పడ్డట్టు సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి సొంత పార్టీ పెట్టుకోవాలా, లేకపోతే టీడీపీ బీజేపీలో దేనిలోనైనా చేరాలా అని ఆమె మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందు చేతులెత్తేసిన షర్మిల ఏపీకి షిఫ్ట్ అయ్యి కాంగ్రెస్ పగ్గాలు అందుకున్నారు. ఏపీ అసెంబ్లీ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. అయితే వైసీపీ ఓటమికి షర్మిల కూడా ఒక కారణంగా మారారు. చాలా సీట్లలో కాంగ్రెస్ 5 నుంచి 10 వేల ఓట్లు కొల్లగొట్టింది. దీంతో ఆ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులకు చిక్కుల్లో పడ్డారు. మరో 5 ఏళ్ల వరకు ఎన్నికలు ఉండవు కాబట్టి కాంగ్రెస్ చేసేదేమీ ఉండదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. షర్మిల 5 ఏళ్లు కష్టపడినా 2029 ఎన్నికల్లో గెలుపుపై ఆశ పెట్టుకునే పరిస్థితి కనిపించడం లేదు. టీడీపీ, బీజేపీ, జనసేనల అధికార కూటమి, విపక్ష వైసీపీ బలంగా ఉండడంతో కాంగ్రెస్ కు ఛాన్స్ లేకుండా పోయింది. వైసీపీని నిలబెట్టుకోవడానికి జగన్ చేస్తున్న ప్రయత్నాలు కూడా షర్మిలకు ఇబ్బందిగా మారాయి. ఒంటరిగా పోటీ చేసి గెలిచే పరిస్థితి లేదని భావిస్తున్న జగన్ ఇండియా కూటమి వైపు చూపు సారించారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో తనకు మిగిలిన ఆప్షన్ ఇండియా కూటమేనని ఆయన భావిస్తున్నట్లు కనిపిస్తుంది. వైసీపీ క్యాడర్ పై టీడీపీ క్యాడర్ దాడులు చేస్తుందంటూ ఢిల్లీలో ధర్నాకు దిగిన జగన్ కు ఇండియా కూటమిలోని తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, ఉద్ధవ్, శివసేన మద్దతిచ్చాయి. ఇండియా కూటమిలో చేరే విషయంపై ఆలోచిస్తానని జగన్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. 10 ఏళ్లుగా బీజేపీకి మద్దతిచ్చిన జగన్మోహన్ రెడ్డి మారిన పరిస్థితుల్లో ఆ పార్టీకి దూరంగా ఉండడమే మేలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. 2029 ఎన్నికల్లో ఒంటరిగా కాకుండా కాంగ్రెస్, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని పోటీ చేయాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే అన్నా చెల్లెలు చేతులు కలపాల్సి ఉంటుంది. జగన్ ను నిత్యం తిట్టిపోస్తున్న షర్మిలకు ఇది గడ్డు సమస్యే. అన్న కాంగ్రెస్ కు దగ్గర కాకుండా చూడ్డానికే ఆమె నిత్యం దాడి చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఒక విపక్ష నాయకురాలిగా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించాల్సిన షర్మిల మరో విపక్షాన్ని దుమ్మెత్తిపోయడం ఆసక్తికరంగా మారింది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో జగన్ తో పొత్తు పెట్టుకుంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బీజేపీ మూడోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి నానా పార్టీలతో ఇండియా కూటమిని ఫామ్ చేసిన కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో మరిన్ని పార్టీలను కలుపుకుపోయే అవకాశాలున్నాయి. వైసీపీ కూడా అలా కూటమిలో చేరితే ఒకే ఊరలో 2 కత్తులు ఇమ్మడవు కదా. కనుక షర్మిల తన దారి తాను చూసుకోవాల్సి ఉంటుంది. జగన్ ఇండియా కూటమిలో కలిస్తే పొత్తు కింద కాంగ్రెస్ కొన్ని సీట్లలో మాత్రమే పోటీ చేయాల్సి ఉంటుంది. సిపిఐ, సిపిఎం పార్టీలకు కూడా టికెట్లు కేటాయించాల్సి వస్తుంది. ఏపీ అపోజిషన్ కూటమిలో కాంగ్రెస్ చిన్న పార్టీగా మిగిలిపోవాల్సి వస్తుంది. కొండంత ఆశలతో హస్తం పగ్గాలు అందుకున్న షర్మిలకు ఇది మింగుడు పడని విషయం. జగన్ ఎంట్రీని ఇష్టపడని ఆమె తెలంగాణలో సొంత పార్టీ పెట్టినట్లు ఏపీలో వైఎస్ఆర్ ఆంధ్రప్రదేశ్ పేరుతో సొంత కుంపటి పెట్టుకోవచ్చు. అది కుదరకపోతే టీడీపీ, బీజేపీల వైపు మొగ్గు చూపవచ్చు. ఏదేమైనా జగన్ ఇండియా కూటమికి దగ్గరైతే షర్మిల కాంగ్రెస్ నుంచి బయటికి రావడం ఖాయమని చర్చ జరుగుతుంది.